ఓకే. దిశ్యం అయోధ్య త్రిపుర మౌనిష్యం అయోధ్య రఘునందన స్వామి నరేంద్ర త్రివేణి శ్రీరంగ మౌని మోదీ సానియా డివిజన్ యువర్ నాని. ఓకేనండి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్డ్ రికార్డర్ను. ఓకేనండి. కొత్తూరు పోలీసులు ఓకేనండి 1 వీక్ వర్క్ అనేది చేశారండి. ఓకేనండి. ఎథిక్స్ ఫార్మాలిటీస్ కూడా పాటించడం లేదు తర్వాతని. ఓకేనండి. అట్లీస్ట్ ఒక రూమ్ కూడా ఇవ్వడం లేదు కొత్తూరు స్టేషన్లోని కొత్తూరు పోలీసులు. ఓకేనండి. తర్వాతని వెహికల్ అవైలబిలిటీస్ కూడా ఇవ్వలేదు. తర్వాతని బస్ అవైలబిలిటీస్ కూడా ఇవ్వడం లేదు. ఆటో అవైలబిలిటీస్ కూడా ఇవ్వడం లేదు. ఓకేనా. ఛార్జెస్ అమౌంట్ కూడా ఇవ్వడం లేదు. ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇవ్వడం లేదు. ఓకేనండి. అండ్ పోస్ట్ ఆఫీస్ ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. ఓకేనండి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్డ్ రికార్డర్ను. ఓకేనండి. అయోధ్య త్రిపుర మౌనిష్యం దిశ్యం అయోధ్య శారదాని కొడుకుని టష్యూ బేబీ బ్రెయిన్ సర్జరీ అబ్బాయిని కర్ణాటక బెంగళూరు కోర్టు సర్టిఫికేట్ అబ్బాయిని. ఓకేనండి. రామ్ ప్రసాద్. ఓకేనండి. సుప్రీంకోర్టు పోలీస్ ఆఫీసర్. ఓకేనండి. రామ్ ప్రసాద్ టెంబూరు గ్రామానికి చెందినటువంటి నర్సన్పేట. ఓకేనండి. రామ్ ప్రసాద్. ఓకేనండి. శివ అండ్ కొత్తూరు సిబ్బంది ప్రవర్తన ఎటువంటి ఇన్వాల్వ్లో అండ్ గౌరవమైనది అనేది తెలపడం లేదండి. తర్వాత చెప్తున్నా కదండి, ఇండియా కోర్ట్స్ ఇండియా పోలీసులు ఇండియా కంట్రీకి టార్గెటేషన్ చేశారు. ఇండియా కంట్రీ టార్గెటేషన్ అనేది ఆపండి. ఆపకపోతే మాత్రం ఊరుకునేది లేదు, ఒప్పుకోము. ఓకేనండి. మీరు ఇతర కంట్రీలకి పోలీసులు కాదు, ఇండియా అగ్రగామి. ఓకేనండి. నా యొక్క తరతరాలకి ఇండియా అగ్రగామి. ఓకేనండి. తర్వాతని నేను వచ్చేసి చెప్తున్నా కదండి, ఇండియా మొత్తం కూడా అందరం కూడా పొలిటీషియన్స్. నేను పొలిటీషియన్. ఓకేనా. చట్టాల పరంగా నేను పొలిటీషియన్ని. ఓకేనండి. ఇక్కడ నుంచి రేపటి నుంచి మీ తీరుని తిన్నని మార్చుకోకపోతే ఓకేనండి. మీ ఇతర కంట్రీకి పోలీసులు కాదు, ఇండియా వచ్చేసి నేను వచ్చేసి మొత్తం నా యొక్క తరతరాలు కూడా ఇండియా అగ్రగామి. ఇండియా వచ్చేసి వాళ్ళందరూ కూడా పెంచాలి. అది వాస్తవం. ఇందులో ఎటువంటి సమస్యలు ఎటువంటి డోకాలు లేవు. పోలీసులు కోర్టులు నకరాలు దొబ్బితే మాత్రము నడి రోడ్ల మీద గుడ్డలిప్పి కొట్టడం మాత్రం ఖాయం. అది వాస్తవం జరిపేస్తాం. అది నష్టం చూటుగా చెప్తున్నాను. అది ఓకే. ది హ్యోమ్